-1 into -2 into -3, how much it is? It will be -6, right? లిస్ట్ 2 యొక్క ప్రోడక్ట్ కూడా నేను క్యాలిక్యులేట్ చేసిన. సో దీని యొక్క ప్రోడక్ట్ ఎంత? 5 6 30, 30 4 120. సో 120. ఇక్కడ మనం ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకు మైనస్ వాల్యూ వస్తుంది ఖచ్చితంగా. సో అది రాంగ్. సో నేనేం చేసినానంటే, ఇన్ కేస్ లిస్ట్ 1, ఇఫ్ లిస్ట్ 1 ప్రోడక్ట్ అనేది లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ అయిందనుకో, దెన్ అప్పుడు నేను ఈ -1, -2, -3లో విచ్ నెంబర్ ఈస్ బిగ్గర్, విచ్ ఈస్ బిగ్గర్ ఫైండ్ అవుట్ చేసిన. సో ఇక్కడ నేను ఒక బిగ్గర్ వాల్యూ అనేది నేను ఈ నెగిటివ్ అరేలో ఫైండ్ అవుట్ చేస్తా. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తా? సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ జావా అయితేనేమో బై యూజింగ్ కలెక్షన్స్ క్లాస్, అండ్ పైథాన్ అయితేనేమో డైరెక్ట్ మిన్ మ్యాక్స్ అనే మెథడ్స్ ఉంటాయి. సో ఏదో ఒక మెథడ్ తోటి ఇప్పుడు మనం బిగ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ ఏం రిటర్న్ అవుతుంది? బిగ్ వాల్యూ -1 రిటర్న్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే, ఈ -1ని నేను ఇవరిదాకా ఇంక్లూడ్ చేసిన కాబట్టి, ఇక్కడ ఇంటూ చేసిన కదా, ఈ -1ని నేను ఇక్కడ ఇంటూ చేసిన కాబట్టి నేను ఇక్కడ డివైడ్ చేస్తాను. సో వచ్చిన లిస్ట్ 1 యొక్క ప్రోడక్ట్ ఎంత? -6. -6 ఈ బిగ్గర్ వాల్యూ, ఈ బిగ్గర్ వాల్యూ అంటే మైనస్లల్లో ఇది బిగ్గర్, బట్ ప్లస్లలో 1 అనేది చిన్నది, కానీ నెగిటివ్స్లో ఇదే పెద్దదన్నమాట. సో ఈ -1తో నేను డివైడ్ అయితే నాకు ఆన్సర్ ఏమి వస్తుంది? ప్లస్ వాల్యూ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది -1 కాదు, -7 అనుకుందాం. అప్పుడు నాకు బిగ్ వాల్యూ ఏంటిది? ఇక్కడ -2 అనేది బిగ్ వాల్యూ. సో ఈ మూడింటిని మనము ఇది -7 అనుకుంటే, సో వీటి యొక్క ప్రోడక్ట్ ఎంత అవుతుంది? 7 3 21, 21 2 42. సో ఇది 42 ఉండు. సో నేను ఇక్కడ మనకు బిగ్ వాల్యూ ఏమవుతుంది? -2 వస్తుంది. ఈ 3 వాల్యూస్లో ఏది పెద్దదంటే -2. సో ఇక్కడ నేను -2 తోటి, సో ఇటు -42ని నేను ఇక్కడ -2తో డివైడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? నాకు 21 వస్తుంది. సో ఈ 3 ఎలిమెంట్స్లో మనం హయ్యెస్ట్ ప్రోడక్ట్ ఎంత గెయిన్ చేయగలుగుతాం అంటే 21ని గెయిన్ చేయగలుగుతాం. సో మనకు లిస్ట్ 1 ఇప్పుడు లిస్ట్ 1 అంటే నెగిటివ్స్ యొక్క హయ్యెస్ట్ ప్రోడక్ట్ ఎంత? 21. ఐ మీన్ ఇఫ్ ఇట్ ఈస్ 7, ఇది 7 అని కన్సిడర్ చేస్తే 21. అండ్ లిస్ట్ 2 అంటే పాజిటివ్ యొక్క